నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం నగరంలో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు. కలెక్టర్ పి ప్రశాంతి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు చేరటంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 3 లంక గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. భద్రాచలం నీటి మట్టం 44.40 అడుగులు చేరటంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయడం జరుగుతోందని, ఆ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. వరద నీరు పెరిగే హెచ్చరికల నేపథ్యంలో మరబోట్లు ఏర్పాటు చేసి గోదావరి నది లంక గ్రామాల్లో బ్రిడ్జ్ లంక నుంచి 108 మందిని, కేతవారి లంక, వెదుర్ లంక నుంచి 120 మందిని రాజమహేంద్రవరంలో 2 పునరావాస కేంద్రాలకు తరలించి వసతి కల్పించడం జరిగిందన్నారు. బ్రిడ్జ్ లంకకు చెందిన 108 మందిని ఆల్కట్ గార్డెన్లో మున్సిపల్ కళ్యాణ మండపానికి, కేదారివారి లంక, వెదుర్ లంకలకు చెందిన 120 మందిని చందా సత్రంకు తరలించడం జరిగిందన్నారు. వారికి భోజన సదుపాయంతో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాట ఉందండి రెండేనా.